2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్క చిన్న లిటికేషన్ లాగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. రాజధాని కోసం ఒక మంచి రాజధాని వస్తుంది, ఇది ఆంధ్రప్రదేశ్కి అటు శ్రీకాకుళం కానీ ఇటు అనంతపురం కానీ మధ్యలో ఉంది, మంచి డెవలప్మెంట్ జరగద్ది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని వాళ్ళు ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అంతా కాదు. కాబట్టి ఏదేమైనప్పటికీ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం అమరావతి రాజధాని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది అమ్మటం కాదు, ల్యాండ్ పుల్లింగ్లో తీసుకున్నాం. ఈ భూమి అంతా నేను ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ఏంటంటే అక్కడ డెవలప్ చేయడానికి ల్యాండ్ తీసుకొని ప్లాట్లు వేసి వాళ్ళకి ఇచ్చి మిగతా యొక్క భూమిని అమ్మి ఆ అమౌంట్తో రోడ్లు, డ్రైన్స్, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్ అన్నీ చేస్తారు. దాన్ని ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో చేసే పద్ధతి. అది ఆ వైసీపీ నాయకులు తెలుసుకుంటే చాలా సంతోషిస్తాం. మూడు రాజధానులు అంటారు, 6 రాజధానులు అంటారు, 12 అంటారు, వాళ్ళకే తెలియదు. వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఒక స్టెబిలిటీ అదేం లేదు. అందువల్ల ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. నేనా మాట్లాడితే చెప్తాం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8 మంత్స్లో మ్యాక్సిమం వర్క్ సిఆర్డీ చేసింది. మీకు అందరికీ కూడా తెలుసు ఎలా జరిగింది. కాబట్టి మేమేం తప్పు చేయటం, వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్. ఏదైనా ఆయన అడిగాడు ఇప్పుడు యాక్చువల్గా. అసలు ఆయన అడిగేదానికి ఆన్సర్, అసలు క్వశ్చన్కే అతనికే తెలియదు, వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఏం తెలుసు, ప్రజల డబ్బులతో పెట్టలా. నేను అమరావతి రైతులు ఈ ల్యాండ్ పుల్లింగ్ చేస్తాము, ఇక్కడ డెవలప్ చేస్తాము, మీ భూముల విలువ పెరుగుతుందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దేనికి యాక్సెప్ట్ చేశారు? సార్ ల్యాండ్ ఇస్తాం సార్, వాలంటరీ, ఇట్ ఈజ్ అ వాలంటరీగా వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు చెప్పాం మనకు ల్యాండ్ మిగులుతుంది, ఆ ల్యాండ్ని నమ్మి మీరు డెవలప్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పాం. కాబట్టి ఏదంటే అది అర్థాలు తీసి డెవలప్డ్ ల్యాండ్ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినటువంటి ల్యాండ్ని 4,000 ఎకరాలు అమ్మేస్తున్నారు. అది కదా మీరు చెప్పింది. 4,000 ఎకరాలు నెట్ మిగిలిందంతా అయిపోగానే రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వంగా, రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వగా, తర్వాత రోడ్లు వేయంగా, డ్రైన్స్ అన్నిటికి పోంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి సుమారుగా 64,000 కోట్లు కావాలా. ఆ 64,000 కోట్లు దీంట్లో నుంచి జనరేట్ చేస్తున్నాం. దీంట్లో నుంచి జనరేట్ చేసి ఇక్కడ ఖర్చు పెడుతున్నాం. అది టెండర్లకి బాగా రెస్పాన్స్ వచ్చింది. పెద్ద కంపెనీలు వచ్చినాయి, జరిగింది. వర్క్స్ వచ్చి యాక్చువల్గా ఇవాళ అథారిటీ మీటింగ్లో అయింది. 17వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో కూడా పెడతాం. నెక్స్ట్ డే యాక్చువల్గా ఇమీడియట్గా వర్క్స్ టేక్ అవుట్ అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, టెండర్స్ ఈ నెలాఖరు లోపల పిలుస్తారు. విమానాలు అంటే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వంలో ఇదే చేశారు, లోన్ ఇవ్వద్దన్నారు, లెటర్లు రాశారు, అవి చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఎలా రైతులు సఫర్ అయింది, ఈ రాష్ట్రం రాజధాని లేకుండా ఎలా పోయింది. కాబట్టి రాష్ట్రానికి రాజధాని కావాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల బ్యాంక్స్ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. ఎందుకంటే మేము చేస్తామనే నమ్మకం ఉంది. అదేవిధంగా పెన్షన్స్ అన్నిటికంటే ముఖ్యం. ఆ రోజు రైతులకు ప్రామిస్ చేసిందంటే 10 years వాళ్ళకి యాన్యుటీ ఇస్తా ఉన్నాం. ఇది జరీబ్ ల్యాండ్ అయితే 50,000, నాన్ జరీబ్ అయితే 30,000. ఎవ్రీ ఇయర్ నాన్ జరీబ్ అయితే 3,000 వేస్తా ఉన్నాం, జరీబ్ అయితే 5,000 వేస్తానన్నాం. అది 10 సంవత్సరాలు. కానీ 10 సంవత్సరాలు అయిపోయినా వాళ్ళందరూ అడిగారు ఏమన్నా, సార్ గత 5 సంవత్సరాల్లో మాకు డెవలప్మెంట్ చేయలేదు కదా, డెవలప్ చేస్తుంటే మా ల్యాండ్ వాల్యూ పెరిగి ఉండేది, మేము బెనిఫిట్ అయ్యేవాళ్ళంటే వెంటనే ముఖ్యమంత్రి గారు
మరొక 5 సంవత్సరాలు యాక్చువల్గా వాళ్ళకి యాన్యుటీ ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా ల్యాండ్లెస్ పీపుల్కి యాక్చువల్గా పెన్షన్స్ ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గొప్పతనం. అది ఎస్టిమేషన్ చేయాలి. అది కన్సల్టెంట్ పెడతాం. కన్సల్టెంట్ అంటే ఇప్పుడే అమ్మదలుచుకోలేదు, ఇంకా కొంతకాలం అయిన తర్వాత దాన్ని అమ్మదలుచుకున్నాం. కన్సల్టెంట్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇది నో ప్రాఫిట్ నో లాస్. ఎందుకంటే అథారిటీ కాబట్టి, అథారిటీ ఇదేంటంటే అక్కడ వచ్చే డబ్బులు అక్కడ ప్రజలకి వాటి లేఅవుట్స్ వాటి ఖర్చు పెట్టే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ అథారిటీ యాక్చువల్గా 64,000 కోట్లకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారండి. ఎక్కడైనా ఒక లేఅవుట్ వేస్తే రోడ్లు ఉండాలా, డ్రైన్స్ ఉండాలా, సివరేజ్ లైన్స్ ఉండాలా, డ్రింకింగ్ వాటర్ ఉండాలా, తర్వాత వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, స్టామ్ వాటర్ వర్షం వస్తే నీళ్లు పోయేటట్టుగా, ఆడేదైనా కెనాల్ ఉంటాయి, ఇక్కడ కొండవీటి వాగు పాలవ ఉన్నాయి, వాటిని సెటరేట్ చేయటం, ఇవన్నీ చేయటాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఈ 64,000 కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాకుండా ఫర్దర్గా అనేక డెవలప్మెంట్స్ ఉంటాయి. కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, లేదా ప్రభుత్వం తరఫున కొన్ని కాటేజ్ కట్టొచ్చు, లేదా ఎయిర్పోర్ట్ కట్టొచ్చు. ఇట్లా వీటన్నిటికీ 2014-19లో 1,00,000 కోట్లు ఎస్టిమేట్ చేసాం. ఫేజ్ 1 సుమారుగా 54,000 కోట్లు, ఫేజ్ 2 బ్యాలెన్స్ అని చేసాం. ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 1 అయిన తర్వాత ఫేజ్ 2 అనేది అది నిదానంగా జరగద్ది. ఓవర్ ఏ పీరియడ్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చే జనాభాని బట్టి, ప్రజల అవసరాలను బట్టి వాళ్ళు ఏవైతే అది కడుతుపోతే సుమారుగా ఓవరాల్గా 1,00,000 కోట్లు అవుతుందని అప్పుడు ఎస్టిమేట్ చేసాం. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచే బ్లూ అండ్ గ్రీన్, అందుకనే వచ్చిన ల్యాండ్ అంటే 34,000 ఎకరాలు రైతు నుంచి వచ్చింది. ప్రభుత్వం రోడ్లు ఉన్నాయి, గ్రామ కంటాలు ఉన్నాయి. మొత్తం ల్యాండ్ తీసుకుంటే 53,500 ఎకరాలు. అంటే గ్రామ కంటాలు కావచ్చు, ప్రభుత్వ రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, పాలవాగు కావచ్చు, చెరువులు కావచ్చు, అన్నీ. ఈ యొక్క 53,500 ఎకరాల్లో 30% గ్రీన్ అండ్ బ్లూకి పెట్టాం. జనరల్గా మన యొక్క కంట్రీలో ఒక లేఅవుట్ వేస్తే 10% వదలాలి గ్రీన్ అండ్ బ్లూకి, 10%. కానీ అమరావతి రాజధానిలో 30% ల్యాండ్ యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లూకి వదిలేసాం. అంతేకాకుండా రోడ్లు తీసుకుంటే జనరల్గా ఒక రోడ్డు 80 అడుగులు ఎంత వేస్తారు, మిగతా ఒకటి 60 వేస్తారు, మిగతా అన్ని 40 అట్లా వేస్తారు. కానీ అమరావతి రాజధానిలో ఈరోజు 360 కిలోమీటర్ల రోడ్డు ట్రంక్ రోడ్స్ 165 అడుగులు వేసాం. 165 వెడల్పు 165 అడుగులు. అంటే ఎవ్రీ కిలోమీటర్ ఒక రోడ్డు పెట్టాం, ఈస్ట్ నుంచి వెస్ట్, అట్లా నార్త్ సౌత్. అలా ఈ యొక్క అమరావతి రాజధాని చక్కటి బ్లూ అండ్ గ్రీన్ ఉండాలని డిజైన్ చేయడం జరిగింది. 30% ల్యాండ్ డిజైన్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.